హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారతి ఆర్గానిక్ ఫార్మ్స్. ఈరోజు మనం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం రామసముద్రంలోని రస్తా గారి వ్యవసాయ క్షేత్రంకి వచ్చేసాం. రస్తా గారు యుఎస్లో ఉండేవారట. అక్కడి నుంచి ఇండియాకి వచ్చేసి ఇలా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. గత 3 ఏళ్ల నుంచి ఈ ఊర్లోనే ఇక్కడ ఉంటూ వ్యవసాయం చేయడం స్టార్ట్ చేశారు. రస్తా గారు ఇక్కడ అరటి, కందులు, వరి వీటితో పాటు కొన్ని ఫ్రూట్స్ కూడా సాగు చేస్తున్నారు. సో రస్తా గారిని కలిసి అసలు వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఏమేమి పండిస్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాం రండి. నమస్కారం అండి. నమస్తే. రజిత గారు, యాక్చువల్గా ఇది మాది భారతి ఆర్గానిక్ ఫార్మ్స్. మేము ఏంటంటే అందరికీ ఆర్గానిక్ ప్రోడక్ట్సే ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రైతుని కలిసి వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎలా పండిస్తున్నారు అని చూసి వాళ్ళతో కొలాబ్ అవ్వడానికి మేము వచ్చాం. ఈ ప్రాసెస్లో రజిత గారు కూడా ఇలా పండిస్తున్నారు. వాళ్ళ వరకే వాళ్ళు పండించుకొని ఆర్గానిక్ నేచర్ మధ్యలో ఉంటున్నారు అని చెప్పారనమాట. దానివల్ల మేము వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. మీరు ఏమేమి సాగు చేస్తున్నారు ఇప్పటి వరకు అయితే? ప్రస్తుతానికైతే రైస్ ఒకటండి, తర్వాత కందిపప్పు, ఇంకా పల్లీలు, కొన్ని అరటి చెట్లు పెట్టుకున్నాను ఇంటికని. ఇంకా నా వరకు నేను కూరగాయలు అలా కొంచెం సిటీకి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి అట్లా. కానీ ఇక్కడే ఉంటాను, ఎందుకంటే మనం ఇక్కడ ఉండకుంటే మాత్రం అసలు ఏం అవ్వదు. మనం అనుకున్నంత ఈజీ మెయింటెనెన్స్ చాలా హెవీగా ఉంటది కాబట్టి ఇంకా ఇంటికి కూరగాయలు మాక్సిమం ఎంత వీలైతే అంత తీసుకెళ్లాలని ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, అంటే సిటీలో ఎక్కడ ఉంటారండి మీరు? వనస్థలిపురం. ఓకే, అక్కడిక్కడ అప్ అండ్ డౌన్ చేస్తుంటాను, ఎందుకంటే నాకు అక్కడ పాప చదువుకుంటుంది. ఓకే, ఇంకా తన కోసం అని చెప్పేసి ప్రస్తుతానికైతే ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారండి అది? ఇంకా తప్పదు, మా వారు ఉన్నారు, తనని చూసుకుంటారు. ఇంకా నేను ఇక్కడ ఒక 10 days చూసుకొని మళ్ళీ వెళ్ళి ఒక 1 week అలా ఉండి మళ్ళీ వచ్చి, ఎందుకంటే కంటిన్యూ ఇక్కడ ఉండడం వీలవ్వదు. కానీ వీక్లీ 2 days వచ్చినా కూడా అంత పాసిబుల్ అయితే కాదు, వర్కర్స్ అంత ప్రాబ్లం ఉంటది. ఇంకా ఇది ప్రకృతి వ్యవసాయం కదా, మీరు ఏమైనా ఫెర్టిలైజర్స్ కానీ కెమికల్స్ కానీ అలా ఏమైనా యూజ్ చేస్తున్నారా, లేకపోతే ప్రకృతి వ్యవసాయం? లేదండి, కంప్లీట్ గా న్యాచురల్ ఫార్మింగ్ నేను చేసేది. ఓన్లీ జీవామృతం మాత్రమే ఇస్తాను, ఇంకేం ఉండదు. ఎరువు ఆవులది, నా దగ్గర ఆవులు ఉన్నాయి, ఒక 20 ఆవులు ఉన్నాయి మనకు. నేను వచ్చేసి 2012 నుంచి పొలంలో అయితే అసలు ఏం పెస్టిసైడ్స్ ఏమీ వాడలేదు. అప్పుడు ఒక 2 ఆవులు తీసుకున్నాము, ఇప్పుడు అవి 30+ ఉన్నాయి, కానీ నా దగ్గర 20 ఉన్నాయి. కావాల్సిన వాళ్ళకి ఇచ్చినాము. ఇంకా వాటి ఎరువు ఏదైనా యూజ్ చేస్తాను నేను డైరెక్ట్ గా, లేదంటే జీవామృతం, ఇంకా అంతే. ఓకే, ఇది ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి? నేను ఒక 4 years నుంచి అని చెప్పొచ్చు. 4 years అయింది మేము యుఎస్ నుంచి ఇండియాకు కంప్లీట్ గా మూవ్ అయిపోయి. ఈ 4 years నుంచి అయితే నేను ఇందులోకి దిగినని చెప్పొచ్చు. అంతకుముందు తమ్ముడు చేస్తుండే, కానీ తమ్ముడైనా కానీ మేము ఈ పొలం తీసుకున్న తర్వాత ఒక్కసారి కూడా ఎలాంటి మందులు అయితే ఏం యూజ్ చేయలేదు. సో రజిత గారు, మీరు యుఎస్ లో ఉండి ఇండియాకి వచ్చిన తర్వాత ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి అనే థాట్ మీకు ఎలా వచ్చింది అసలు? నాకు ఇప్పుడు ఇది 4 years నుంచి నేను ఈ ఫార్మింగ్ చేస్తున్నా, కానీ ఆలోచన అయితే నాకు 12 years 13 years బ్యాక్ నుంచే ఉంది ఫార్మింగ్ చేయాలని. అప్పుడు 2012 నుంచి ఆలోచిస్తున్నాను. అప్పుడు మా అమ్మ క్యాన్సర్తో చనిపోయారనమాట. ఆ తర్వాత ఏమైందంటే నాకు రాజు దీక్షిత్ గారి వీడియోస్ కనెక్ట్ అయినాయి. అప్పుడు అక్కడ నుంచి నాకు పాలేకర్ గారి వీడియోస్ కూడా చూశాను. ఇంకా అసలు ఆ క్యాన్సర్ ఎందుకు ఏంటి అనే దాని మీద నేను ఎక్కువ కొంచెం చూస్తుంటే నాకు ప్లాస్టిక్ కానీ అసలు ఇంకా చాలా విషయాలు, ఎన్నో మందుల వల్ల, మనం తినే ఫుడ్ వల్ల అని చెప్పేసి అలాంటి విషయాలు, చాలా విషయాలు తెలుసుకున్నాను. 1 కాదు 2 కాదు, చాలా విషయాలు తెలుసుకున్నాను. అప్పుడు నాకు ఇందులోకి ఫార్మింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ టైంలోనే కరెక్ట్గా నేను పొలం తీసుకున్నాను అనమాట. అప్పుడు ఇంకా ఇమ్మీడియట్గా నేను ఇందులో ఎలాంటి మందులు వాడకూడదని చెప్పేసి స్టాప్ చేసేసాం. అంతకుముందు ఎవరు వాడారో తెలియదు, మేము జస్ట్ పొలం తీసుకున్న తర్వాత అయితే మేమైతే ఇందులో ఒక్క స్ప్రే కూడా ఏది చేయలేదు. ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నా. కానీ నేను ఇక్కడికి ఇండియాకి వచ్చిన తర్వాత ఈ 4 years నుంచి అయితే కంప్లీట్ గా నేను దిగినని చెప్పొచ్చు. ఓకే, సో సిటీలో ఉంటూ ఇక్కడికి వచ్చి ఇక్కడే హాఫ్ ఆఫ్ ది మంత్ స్పెండ్ చేసి ఇవన్నీ చూసుకుంటాను. పాలేకర్ గారు ఏం చెప్తారంటే, యాక్చువల్గా మనము ఫారెస్ట్ లో మొక్కలకు వాటర్ ఇవ్వట్లేదు, కలుపు తీయట్లేదు, మందులు వేయట్లేదు, అయినా సరే అక్కడ మనకు చాలా ఫ్రూట్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, అది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఆ తర్వాత నేను కూడా అనుకున్నా, ఇక్కడ మన పొలంలో కూడా మనకు అన్ని రకాల ఫ్రూట్స్ మనం ఎప్పుడు వచ్చినా కానీ తీసుకొని తినేటట్టుగా, అంటే మనము ఇంట్లో నుంచి ఇక్కడికి వచ్చినామంటే ఏదో ఒక ఫ్రూట్ తింటూ వెళ్ళాలి అనేటట్టుగా రకరకాల ఫ్రూట్స్ అన్ని ఇక్కడ నేను
వేసుకున్నాను. ఇంకా సపోటా, అవకాడో, ఇది అవకాడో, తర్వాత ఇది పనస, ఇంకా జామ, వాటర్ యాపిల్, తర్వాత బ్లాక్ జామ ఉంది, తర్వాత సీతాఫల్, రామ్ఫల్, లక్ష్మణ్ ఫల్, తర్వాత నేరేడు, ఇంకా మునగనేమో నా దగ్గర మునగ చాలానే ఉంటాయి. మధ్య మధ్యలో నేను మునగ వేసాను అనమాట. ఇంకా అన్ని ఫ్రూట్స్ చాలా వరకు కవర్ చేశాను. ఇంకా వేయాలి. ప్రస్తుతానికైతే ఇవి ఉన్నాయి. ఓకే. ఇది దాదాపుగా ఒక ఆల్మోస్ట్ ఒక 2 acres ఉంటుంది ఇక్కడ నుంచి. ఇంకా 50x50 మోడల్ అంటున్నారు కదా, అది కూడా ఫారెస్ట్ మోడలే కదా, అలానే అనుకోండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే నాకు నచ్చినట్టుగా పెట్టుకున్నాను. అంటే లైక్ ఏ ప్రాసెస్ నేను కూడా నాకు కూడా ఒక ఫారెస్ట్ లాగా చూడాలని ఉంది ఇదంతా కూడా. ఓకే, తప్పకుండా అండి. ఇంకొన్ని రోజుల్లో మొత్తం ఒక ఫారెస్ట్ లాగా క్రియేట్ చేసిస్తారు మీరు కూడా. ఇప్పుడు జస్ట్ ఇది ఒక 2 years అవుతుంది అంతే, ఎక్కువ కాలేదు. ఓకే, చాలా బాగుందండి. అసలు ఎంత పీస్ఫుల్గా అంటే మీరు ఒక నేచర్తో ఇయర్స్లో ఉండి కూడా వచ్చి ఇంత న్యాచురల్గా ఉండాలి, పీస్ఫుల్గా బ్రతకాలి అనుకొని ఇలా చేయడం చాలా గ్రేట్. అసలు ఇన్ని ఎఫర్ట్స్ పెడుతున్నారు చూడండి, అది చాలా గ్రేట్. ఇంకా సీతాఫల్ ఇది మొత్తం ఉడతలు తినేస్తూనే ఉంటాయి. జామకాయలు ఎప్పుడు వచ్చినా ఏదో ఒక ఫ్రూట్ అయితే వస్తుంటది మనకు. మనం ఎప్పుడు ఖాళీగా వెళ్ళము. ఇంకొక 1-2 years లో అయితే ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ మనము తినొచ్చు. జస్ట్ ఇప్పుడు 2 years కాబట్టి ఇంకా మనకి ఎక్కువ వెరైటీస్ అంతా కనిపించట్లేదు. మొక్కలు కూడా ఇంకా చిన్నగా ఉన్నాయి కదా, కానీ ఇంకొక 2 years తర్వాత చాలా రకాలే ఉన్నాయి. ఇంకా కూడా తీసుకురావాలి, ఇంకా ఉంది, తెచ్చే ఆలోచన కూడా ఉంది. సో ఇదండి, మామూలుగా చూద్దాము మీ ఫామ్ ఎలా ఉంది, మీరు ఎలా చేస్తున్నారు, న్యాచురల్ ఫార్మింగ్ ఎలా చేస్తున్నారు అనేది చూడడానికి వచ్చాం. మీరు కూడా మా భారతి ఆర్గానిక్స్ మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే మేము ప్రతిదీ ఆర్గానికే. ఒక్కొక్క రైతుని కలిసి వాళ్ళు ఆర్గానిక్గా చేస్తున్నారా లేదా అని టెస్ట్ చేసి మరి మేము తెచ్చి సేల్ చేస్తున్నాం. సో మా ఆర్గానిక్ ఫార్మ్స్కి విజిట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ.